దుబ్బాకలో ఎట్టి పరిస్థితిలో మిమ్మల్ని ఓడించాల్సిందే అని చెప్పి ఈటెల వర్గం పనిచేసిందట. అలాగే బండి సంజయ్ వర్గం పనిచేసిందట. అసలు దీంతో ఏమాత్రం సంబంధం లేనటువంటి ధర్మపురి అరవింద్ కూడా ఒక ప్రత్యేక కార్యవర్గాన్ని తీసుకొచ్చేసి చేశారట. సో నా దృష్టిలో మీరు చెప్పినటువంటి ఈ ముగ్గురు నాయకులు కూడా ఎవరు కూడా నా ఓటమికి పనిచేసారని నేను అనుకోను. ఓకే. ఎందుకంటే మీరు చెప్పినటువంటి అరవింద్ గారు, ఈటెల గారు, బండి సంజయ్ గారు మేమంతా ఒకటే, దాదాపు ఒక 5-10 ఏళ్ళు ఇటు అటు గ్యాప్లో ఒకే ఏజ్ గ్రూప్లో రాజకీయాలు చేసుకుంటుంటే పోతున్నటువంటి వాళ్ళం. ఒకే పార్టీలో ఉన్న వాళ్ళం. పార్టీ ఎదగాలని కోరుకుంటున్న వాళ్ళం. పార్టీ విత్ డిఫరెన్స్, క్రమశిక్షణ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాం. కాబట్టి అట్లాంటి తప్పుడు పనులు ఎవరు చేస్తారని నేను అనుకోను. నా దృష్టిలో అయితే అట్లాంటి సమాచారం ఏం లేదు. అంతేందుకు మొన్న నేను క్యాండిడేట్గా నన్ను పార్టీ డిక్లేర్ చేసిన తర్వాత బండి సంజయ్ గారి పాదయాత్రలో నేను కూడా ఒక హాఫ్ డే పార్టిసిపేట్ అయ్యి పాల్గొని వచ్చిన. నేను ఈటెల రాజేందర్ గారి ప్రచారం కూడా పోతా ఉన్నాను. అరవింద్ గారికి నాకైతే ఎక్కడో దూరం ఉంటుంది. అరవింద్ గారు నన్ను ఎప్పుడు పిలవలేదు. పిలిచిన సందర్భంలో నేను కూడా పలు దఫాలు నిజామాబాద్కి పోయినాను. కాబట్టి ఇవన్నీ మీడియా సృష్టి, లేని గందరగోళాన్ని ఏదో సృష్టించి ప్రజలలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఎట్లయితే కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడానికి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ట్రై చేసిందో, ఇప్పుడు వాళ్ళే మళ్ళీ అట్లే ప్రయత్నం చేస్తున్నామనేటువంటి ఒక అనుమానాన్ని నేను మీ ద్వారా ప్రజలకు వ్యక్తం చేస్తా ఉన్నాను. నిజంగా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొని రావడానికి, లేదంటే బీఆర్ఎస్ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని అలాగే ఉంచడానికి మెజారిటీ మీడియా పనిచేసినటువంటి విమర్శ ఉంది. కానీ మీరు కొత్తగా కాంగ్రెస్ కోసమే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పనిచేసిందని చెప్పి అంటున్నారు. ఈ మాట నేను కాదు, కేటీఆర్ గారు కూడా చెప్పినట్టున్నారు. 30 దవాఖానలు కట్టే బదులు 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే బాగుంటుండే అని చెప్పినట్టున్నారు. మీ దృష్టి కూడా వచ్చి ఉండాలి అన్నమాట. కాబట్టి మీడియా హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్. మీడియా కొంత పాత్రను పోషించింది. న్యూట్రల్గా ఉన్నటువంటి ఓటర్స్ యొక్క అభిప్రాయాన్ని షిఫ్ట్ చేయడం లోపల వాళ్ళు సఫలీకృతమైనరు. దాని ఫలితమే కర్ణాటక ఎన్నికల ఫలితమే రకరకాల కారణాల చేత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బతికిందని నేను అనుకుంటున్నాను.